నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో తీవ్ర విషాదం. విహారయాత్ర కోసం వెళ్లిన విద్యార్థుల్లో 3 గల్లంతు. బాపట్ల జిల్లా మిన్నేకల్లులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఉత్సాహంగా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. నర్సాపురం నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆర్టీసీ సర్వీస్. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాలకు చెందిన 5 విద్యార్థులు గల్లంతవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా వర్షం పడి ఊహించని విధంగా వాగు ఉధృతి పెరగడంతో విద్యార్థులు గల్లంతైనట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 4 యువతులు, 1 యువకుడు ఉన్నారు. 2 యువతుల ఆచూకీ లభ్యమవగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 1 యువతికి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. ఇంకా 2 యువతులు, 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు, 10 మంది యువతులు, 3 యువకులు వచ్చారు. వీరంతా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. బాపట్ల జిల్లా సంత మాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పేదలకు బాసటగా నిలిచిందన్నారు. పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. టౌన్లో అయితే చాలా మంది కాఫీ పనికి ఒకే కార్మికులు కానీ వివిధ రకాలైన కార్మికులు రోజువారీ పనిచేస్తున్న వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్న కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు టౌన్స్ లో. వాళ్ళందరూ కూడా చాలా మందికి పొద్దున్నే అన్నం పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ భార్య పొద్దున్న లేచి పనికి వెళ్తుంటే క్యారేజ్ ఉండి పెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. 8 వాళ్ళు పనికి వెళ్ళాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు మనం అన్న క్యాంటీన్ పెడితే కనుక ఒక 500 మందికి పొద్దున్నే భోజనం పెట్టగలుగుతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు 175 పైన అన్న క్యాంటీన్. అదే విధంగా డ్వాక్రా మహిళలకు ఆ రోజు చెప్పారు 5 లక్షల దాకా మనం పావుల వడ్డీ లేకపోతే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. 10 లక్షలు వడ్డీ లేని రుణాలు నిలబెట్టుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనం 100 రోజుల్లో మంచి పనులతో పాటు జరిగిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకనే ఈ కార్యక్రమం పెట్టాం. ఇది కూడా మొదటి రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు మన జిల్లానే అంటే ప్రకాశం జిల్లా సంతమంతో కూడా వస్తున్నాడు. ఇప్పుడు 3 నుంచి కూడా అక్కడ కూడా వెళ్తాం. అదేవిధంగా మన గ్రామానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇందాక సర్పంచ్ గారు ఏమడిగారంటే మంచినీళ్ళ సమస్య ఉంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూడమని చెప్పింది. తప్పకుండా 2 రోజుల్లో మన వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి చేస్తాను. అట్లానే కరెంట్ పోల్స్ లేవంటే మన డిఈ గారు కరెంట్ డిపార్ట్మెంట్ ఉంటే ఉన్నారా, ఏఈ గారు ఉన్నారా, ఒకసారి కరెంట్ సంబంధించి ఏదైనా ఉంటే మన వాళ్ళకి ఊర్లో తిరిగి ఒకసారి చూడండి. అది ఒకటి. దాంతో పాటు నా డిపార్ట్మెంట్ సంబంధించి 40,000 మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. ఈ 5-6 నెలల్లో కంప్లీట్ చేయమని. నిన్నకి ఒక 12,000 నుంచి 13,000 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరొక 2 నెలల్లో ఎవరైతే అప్లై చేసి ఉన్నారో 40,000 మందికి మన రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్స్ ఇస్తాం. అది కాక మళ్ళీ కొంతమంది మళ్ళీ అప్లై చేసుకున్నారు. అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తప్పకుండా చేస్తాము. ఈ గ్రామానికి వచ్చేదానికి, ఈ మండలానికి వచ్చేదానికి ఎన్ఆర్జీఎస్ కింద దాదాపు 4,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. మన 22 గ్రామాలు ఉన్నాయి. మిన్నికల్లికి వచ్చేదానికి 2 రోడ్లు పెట్టారు. ఒక్కోటి 10 లక్షల రూపాయలు. 2 రోడ్లు పెట్టారు. 2 రోడ్లు ఇప్పుడు తొందరలోనే మన ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేద్దాము. ఇంకా ఏదైనా మన గ్రామంలో రోడ్లు కానీ ఇంకేదైనా ఉన్నా సరే తప్పకుండా అవి కూడా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎన్ఆర్జీఎస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చేపిద్దాము. ఆర్య వయసుల అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ఉపాధ్యక్షులు గ్రంథి బాబ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. కాకినాడ అర్బన్ జిల్లా ప్రమాణ స్వీకారం అంటే
చాలా ప్రశాంతంగా జరిగింది. మరి ఇలాగ కార్యక్రమాలు ముందు చేసుకుంటూ ఇవాళ పదవి తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మీ అంటే మీకు వార్డులు ఉంటాయి, ప్రతి వార్డులో అక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. మీకంతా అర్బన్ జిల్లా అంటే ఒక్కళ్ళే కాదు, మీకు వార్డ్స్ ఉంటాయి కదా, ఆ వార్డులో కూడా మహిళా సంఘం అవ్వాలండి, జిల్లా మన ఓటర్ సంఘం అవ్వాలండి, శ్వాస సేవా దళాలండి, 4 సంఘాలు మీరు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకొని ఆర్మీ సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. సరే, సంఘంలో సరే ఒకరోజు ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయ్యి నేను ఇలా రావాల్సి వచ్చింది ఈ వీధిలో నుంచి. ఈ వీధిలో ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జాబ్ ఎక్కడ చాలా సేపు అట్లాగే కారులో ఉన్నాం. ఇలా పక్కన చూస్తే ఈ స్థలం ఉంది. ఈ స్థలంలో అప్పుడు చిన్న ఇల్లు కట్టాము, ఒక చిన్న బిల్డింగ్ ఫస్ట్ టైం ఉన్నప్పుడు. ఆ బిల్డింగ్ ఉంటే అది పాడైపోయి ఉంది. సరే, పాడైపోయి కింద దిగి చూసాము. ఈ బిల్డింగ్ మనం కట్టిందే కదా, అసలు ఎవరు వాడుతున్నారు ఏం వాడుతున్నారు అని చెప్పి అక్కడ కర్లడుతుంది. ఆ కర్లడులో అడిగాం మాట, ఏంటి బిల్డింగ్ ఎవరు చూస్తారు, ఏంటంటే చూస్తారంటే ఏం చెప్పకూడదు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ చేతిలో ఉందండి, వాళ్ళు చూస్తున్నారని అన్నా. లోపలికి చూశాను, అక్కడ మందు బాగుంది, టీవీ రకరకాలన్నీ ఉన్నాయి. మరి ఏంటి ఇలా ఉందని చెప్పేసి వెంటనే బయటకు వచ్చి ఆ రోజు సాయంత్రం కమిషనర్ గారిని పిలిపించి, ఆ స్థలం అంతే, అది గతంలో మనమే ఇద్దాం, దాని పొజిషన్ చెప్పండి అన్నా. సార్ 2 రోజుల్లో చెప్తానన్నాను. 2 రోజులు పోయిన తర్వాత స్థలం అందే చెప్పాను. సరే, నాకు గంట గుర్తుకొచ్చింది, మన వైఎస్ఆర్ ఏ మాట అంటే ఆ మాట జరిగిపోతుందో, మెయిన్ రోడ్ అయినా కావాలన్నారు, దేవాలయం మీద కావాలన్నారు, ఈ స్థలం అని చూపిద్దాం అని చెప్పి మనం చూపించాను. ఎందుకంటే ఏముందని ఇది ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేయండి, ఇచ్చేసాం, కట్టేసుకున్నారు. ఈరోజు బ్రహ్మాండం ఉందని సందర్భంగా చేస్తాం. అవన్నీ చూస్తే ఈరోజు చాలా మందికి ఇస్తాం, కానీ కొంతమందే సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం చేసుకోవడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆ సంఘానికి, మీరు ఏదైతే సంఘం ఏర్పాటు చేస్తారో సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడేలా చేసుకునే వ్యక్తులు ఎవరు అన్నారంటే అది వైఎస్ఆర్ అని సందర్భంగా ఎందుకు భావిస్తున్నానంటే, సంఘ బిల్డింగ్లు సక్రమంగా చూసుకోవడం కానీ, ఆదివాసీ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం కానీ, కింద స్థాయిలో చేయడం కానీ, అనేక సేవా కార్యక్రమాలు చేయడం కానీ, అనేక దేవాలయాల ద్వారా మీరు సత్రాలు ఉంటాయి, అవి కూడా పెయింటింగ్ చేయడం కానీ, అన్నీ కూడా చూస్తాను, తెలుసుకున్నాను. హిస్టరీ చాలా బాగా చేస్తున్నాను. అలాగే సంఘాలు పెడతాయి, కానీ కొంతమంది భక్తుల పేర్లు బాగా వస్తాయి, పేపర్లు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ తర్వాత కనిపిస్తుంది, పెయింటింగ్ చేయడం కనిపిస్తుంది. ఈరోజు సంఘాలు సక్రమంగా నడిపే దాంట్లో ఈ రాష్ట్రంలో ఆదివాసీగా కష్టంగా నడుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై దమ్ముంటే సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పాలన అధ్వానంగా సాగిందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కనిపించింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నిదానంతో బలిదానంతో వచ్చిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇంకా మీరు ముందుకు 3 రోజులు ముందుకేసి ఆ రోజు మీరు అధికారులు లేరు కాబట్టి ప్రజలను రచ్చగొట్టే విధంగా మరి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు, మేము అధికారంలోకి వస్తే దీన్ని సాధిస్తాం, మేము ఉంచుతామని చెప్పేసి ఏదైతే పగలబాలు పలికారో ఆ పగలబాలని ఏమైపోయి ఇప్పుడు ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఆ ప్రక్రియ సాగుతుంటే ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీకు బాధ్యత లేదా? ఆ రోజు ఏం మాట్లాడాడో ఈరోజు విశాఖ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజేమో ఇంకోటి తెరపై తీసుకొచ్చారు. ఈరోజు తిరుపతి లడ్డు ముఖ్యమంత్రిగా మీరు అధికారులు ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే మీరు ఏదైతే ఎంక్వైరీ లేసో లేకపోతే ఏదైనా కమిటీ లేసో దాన్ని యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి కదా.
జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పటివరకు మీరు ఎందుకు దాచుకుపెట్టి కూర్చున్నారు? మీకు బాధ్యత లేదా? ఒక పవిత్రమైన తిరుపతి లడ్డూ మీద ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు కలుమూసి కూర్చున్నారు? దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి నీకు తెలిసిన బాధ్యత ముఖ్యమంత్రి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీకు చేతన అయితే, మీకు ధైర్యం ఉంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది దాని మీద, లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉందా? మేము అడుగుతున్నాం. ఏదైతే చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే తప్పు జరిగిందంటే తిరుపతి వెంకన్న సాక్షిగా నా ఫ్యామిలీ మెంబర్తో వచ్చి ప్రమాణం చేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి ఏదైతే మా నాయకుడు మాట్లాడాడో, మా సుబ్బారెడ్డి గారు మాట్లాడాడో, ఆ ధైర్యం నీకు ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదంతా కూడా తిరుపతి వెంకన్న లాంటివి కానీ తిరుపతి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లు ఇప్పటి వరకు కూడా ఇదే ప్రభుత్వం సంబంధించిన అదొక బాడీ, అదొక ట్రస్ట్, దాంట్లో చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. ఏ ఒక్కటి కానీ తక్కువైనా సరే దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెయ్యి క్వాలిటీ బాగోలేకపోతే వెనక్కి పంపించే పరిస్థితులు మనం చూసాం. 15 లారీలు వెనక్కి పంపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా 18 లారీలు వెనక్కి పంపించారు. క్వాలిటీ బాగోలేకపోతే ఇది కూడా వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది. నువ్వు అధికారంలో ఉండి తప్పు జరిగితే దానికి బాధ్యత ఎవడు వహించాలి? చంద్రబాబు నాయుడు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారంటే ఎంత దళితారుపైన రాజకీయాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆలోచించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఈరోజు హిందుత్వం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని కేంద్రంలో ఉన్నాయి. ఏదైతే బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి దీని మీద ఎంక్వైరీ కమిటీ కూడా వేయాల్సిన బాధ్యత, ముఖ్యంగా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే నిజాలు అర్థమవుతాయి. ప్రజలు కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందన్న విషయాన్ని సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.